ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, పరిశుద్ధమైన దేవ యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు స్తోత్రం చెల్లించుకుని ఆరాధించి పూజించి ఆకరిస్తున్నాం. తండ్రి కార్యక్రమంగా స్తోత్రములు దేవైలా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మేమకై కుమారుడు మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణకై మీకు స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి ఆకరిస్తున్నాం. తండ్రి మీ కార్యములకై కృపలకై స్తోత్రం. దేవ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టుగా మిమ్మల్ని స్తుతించినట్టుగా ఆరాధించినట్టుగా జ్ఞానపరిచినట్టుగా మాకు ఇచ్చిన అనుమతికై స్తోత్రం. తండ్రి మీకు వందనములు. సముద్ర పాతాల ద్వారాలు నిలువని మీ నామమును చూపించుకుంటున్నాను. తండ్రి మీకు వందనములు. తండ్రి మీ నామమును కనపరిచి ఆరాధించినట్టుగా మాకు ఇచ్చిన అనుమతికై స్తోత్రం. సకాలంలో అభివృద్ధి బట్టి స్తోత్రములు మీరే జ్ఞాపకం చేసుకోండి. మీకు మహిమ కలిగినట్టుగా కృప చూపించారు. సంవత్సరం మీ ఆస్థానాలకు అప్పచెప్పుకొని వందనం చేయవచ్చు. తండ్రి చేతులను సిగ్గుపరిచి మా కాళ్ళకి శీఘ్రంగా దాని చిన్నలపై కాయిస్తుంది. మీ కుమారునికి మాకు ఇచ్చిన అత్యధికమైన విషయం కాయిస్తాను. తండ్రి మీరు మహిమ పొందు. మీ పరిశుద్ధ లేఖనాలు మాకు అనుగ్రహించు. దేవ మీ వాక్యం సర్విస్తూ యోహాను సువార్త 3:34 ప్రకారం దేవుడు తన గొప్ప వారికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించడం సర్వించారు. కనుక వారు దేవుని మాటలు ప్రవర్తించలేదు. కానీ మీ మాటలు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించడానికి పూజించడానికి దేవ గణపరచడానికి మీరే సహాయం చేయాలి. మీకు కావాల్సిన మహిమ మీరు తెచ్చుకోండి. మీ సంవత్సరంలో మీ కార్యం గ్రహించేది. అందుకై మిమ్మల్ని స్థితించి ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకుంటాం. ఇలా ఒకసారి ప్రతి సంఘంలో ఎవరు హైదరాబాద్, జోషమా చెన్నై, జోషమా అనంతపురం, నూతన ఎర్షలేము, తిరుపతి, ఎర్షలేము, కర్నూలు ఇలా చుట్టుపక్కల సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. మీకు కావాల్సిన నిలబడుతున్న వర్తమానికులు మీరు అభిషేకించి మీరు వాడుకోండి. తండ్రి మీ కార్యం నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతాలు చూడండి. రండి దయచేసి రండి. రండి. పడ సంఖ్య 275 సిలువలో బలి అయిన వాటి సంఖ్య 275 సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల.
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు విలువైన నీ ప్రేమను వివరించు
పూజనీయుడు 170 వార్డు సంఖ్య 178. పూజనీయుడు పాత పుస్తకాల్లో 705. పూజనీయుడే సుప్రభు Amen.
మనం ఆరాధన కొరకై ప్రకటన గ్రంథము ఆరాధన కొరకై ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం 9వ వచనం నుంచి మార్చి చదువుతాం. 9 కలిసి చదువుతాను. తర్వాత 10వ వచనం నేను చదువుతాను. 11వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడు అని రక్తం ఇచ్చింది. ప్రతి వంశములోనూ ఆయా భాషను మాట్లాడేవారి, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన కనుక వారు భూలోకం ఏదని కొత్త పాట పాడగలరు. వారు వదిలిపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనని గొప్ప స్వరముతో చెప్పుచుంది. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసింది. రండి ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, ఇలాగ మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించినట్లుగా మాకు అనుగ్రహించిన ధన్యతకై స్తోత్రం. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మేము కడగబడుటకై, శుద్ధీకరింపబడుటకై, రక్షణ పొందుటకై మీరు నిర్ణయించినట్టుగా స్తుతిస్తున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నూతనమైన అనుభవాలతో ఎన్నో పోరాటాల్లో సాధారణ పైన విజయమును వారిని మా కాలికి చితగదొక్కున్నట్లుగా ప్రభువు వారి ద్వారా అనుగ్రహించినట్టు మీ కృపకై స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మహిమతో మీ ప్రజలు అక్కర తీర్చు. మీ ప్రజలు ఎంతో మీ ప్రశస్తమైన వారు. మీ నామములకు రావాల్సిన మహిమ మీరే తెచ్చుకోవాలి. ఇంకా రావాల్సిన ఎంతోమంది ఉన్నారు. దేవా తరపెట్టి తీసుకొని అలాగే ఎంతోమంది మీ దాసులు నిలబడి ఉండగా యోహాను సువార్త 4:34 ప్రకారంగా మీ కృపను అనుగ్రహించండి. కొలత లేని ఆత్మను అనుగ్రహించండి. యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి దయచేసి మనము ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనాన్ని అందరూ కలిసి చదువుతున్నామా? 12వ వచనాన్ని అందరూ కలిసి మనం చదువుతున్నాం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనని గొప్ప స్వరంతో చెప్తుంది. గత దినాలు మనం చూస్తూ వచ్చాము. ఆ గొర్రె పిల్ల యొక్క మరి శక్తిని గురించి, ఐశ్వర్యం గురించి మనం చూస్తూ వచ్చాము. రోజుకమైతే ఈరోజు జ్ఞానం గురించి చూద్దాం. ఇక్కడ రాయబడింది, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును అని రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ విషయం అయితే అక్కడ రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. 31వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుతున్నాం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయిపోవాలని రాయబడి నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధియు, విమోచనము నాయను.
కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమని, ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అని రాయాలి. కాబట్టి ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు యేసుక్రీస్తు వారే మనకు జ్ఞానమై ఉన్నాడు. మనం యెషయా గ్రంథంలో చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే ఇక్కడ 13వ వచనం రాయబడింది. అందరూ కలిసి చదువుతామా? 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడి పోతున్నారు, వారిలో కనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులు అగుదురు. ఇక్కడ నా ప్రజలు ఏం లేక చెరపట్టబడిపోతున్నారంట? జ్ఞానం లేకయే. దేవుని జ్ఞానం మనం లేనప్పుడు మనం చెరపట్టబడే వారిగా ఉంటాం. ఆ తర్వాత 14వ వచనం రాయబడింది, ఏమని రాయబడింది, అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచున్నది, వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించు వారును పడిపోవుదురు. కాబట్టి ఒకప్పుడు జ్ఞానం లేక చెరపట్టబడ్డాము. ఇక్కడ రెండోది మనం చూస్తూ వచ్చినప్పుడు మరి పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నారు. ఎవరి విషయమై? జ్ఞానం లేని వారి విషయమై. జ్ఞానం లేని వారు ఏమవుతున్నారంట? చెరపట్టబడిపోతున్నారు. ఎక్కడికి అంటే పాతాళం. కాబట్టి ఈ దుస్థితిలో ఒకప్పుడు మనం ఉన్నవారు. అయితే చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్ల, అంటే ఆయన సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన మాత్రమే ఉన్నవాడు. అయితే అలాంటి వాడు మన కొరకై గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుగా రావాల్సి వచ్చింది. అందుకే యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఆ ముద్రలు దేవుడిన ఆ పుస్తకము మరి ఆయన చేతిలో ఉంట మరి చూస్తూ వచ్చాను, సింహాసనాసీనుడైన వాడి చేతిలో. మరి ఎవరు దాన్ని విప్పలేకపోతున్నారు? ఎవరైనా దాన్ని విప్పాలి అంటే మరి క్రయము చెల్లించారు. అందుకే ఎవరు ఇప్పలేని వారికి ఉన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారి గొర్రెపిల్లగా ఈ ఏడ్చుతున్న ఈ యొక్క యోహానుకు మరి బయలుపరచబడినట్లుగా చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం రండి దయచేసి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ఇక్కడ చక్కగా మనం చూడగలం. ఏమని రాయబడింది? 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఎడమకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని చూడండి. కాబట్టి గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో. ఈయన ఎలాగో జయము పొందాడు అని మనం చూస్తే యోహాను సువార్త 10:18లో చక్కగా మనం చూడగలం. అక్కడ చాలా బాగా అంటాడు. ఏమంటాడు చూడండి, యోహాను సువార్త 10:18. యోహాను సువార్త 10:18, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నన్ను. చూడండి అన్నమాట, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరి అధికారిగా ఉన్నట్టు అర్థం కాలేదా? తండ్రి అధికారంలో ఉన్నాడు. అందుకే తండ్రి అధికారంలో ఉండి తాను కూడా మరి అధికారం పొందాడు. ఎలాగది సాధ్యం? అవును, మనం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని మనకు కూడా ఇస్తాడు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త ప్రాణగంధంలో అన్నాడు, నా తండ్రి వలన నేను అధికారం పొందినట్లు అన్నాడు. సరే, ఇక్కడ ఏం అధికారం పొందాడంటే ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం ఉన్నాడు. కాబట్టి తండ్రి యొక్క సర్వాధికారాన్ని కుమారుడు కూడా
పొందినవాడిగా ఉన్నాడు. అందుకే మనకు ఆయన మన కొరకై ఆయన ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. గొర్రె పిల్లగా మన కొరకై ఆయన బతికబడిన వాడిగా చేయబడ్డాడు. అందుకే ఆ విషయాన్ని మనం చూడగలం. అందుకే ఇక్కడ చూస్తూ వస్తే ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి అని రాయబడి వచ్చినాము. కాబట్టి గొర్రె పిల్ల ఎదుట సాగిలపడడం ఏంటి? ఒకవేళ ఈ భూలోకంలో ఒక గొర్రె పిల్ల కనపడితే ఆ గొర్రె పిల్ల ఎదుటి మనం వెళ్ళి సాగిలపడితే అందరూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ నవ్వుకుంటారు. ఇదేంటి గొర్రె పిల్ల దాని పోతా ఉంటుంది, మీరు వచ్చి దాని ఎదుట సాగిలపడతారేంటి అంటారు. కానీ ఆ గొర్రె పిల్ల కాదు. అది యోహాను చాలా మంచి పేరు పెట్టాడు. ఏమనండి? ఇదిగో లోక పాపులను మోసుకొని పోవు అది. ఎవరు గొర్రెపిల్ల అంటే మనం గొర్రెపిల్లలు అనుకునేది మళ్ళీ దేవుని గొర్రెపిల్లలు. ఎవరంట? దేవుని గొర్రెపిల్ల. ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకైన దేవుని గొర్రెపిల్లగా చేయబడ్డాడు, వధింపబడుతూ వచ్చాడు. అందుకే ఆ గ్రంథము విప్ప యోగ్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన మన కొరకై మరి అటు కార్యం చేసి మనలను ఆయన కొరకు మనం కొన్నట్టుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. 10వ వచనంలోని ఏమని రాయబడింది? దేవుని కొరకు మనుషులను కొని అని రాయబడింది. సరే, మనం 135వ కీర్తనలు మనం చూస్తూ వస్తే అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. కీర్తనలు 135వ కీర్తన 4వ వచనం చూడండి. యాకోబుని ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా. కాబట్టి ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నాం? యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను. కాబట్టి ఈనాడు ప్రభు మనను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన కొరకు అంటున్నాడు. ఎవరి కొరకంట? తన కొరకు. ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇదంతా గొప్ప ధన్యత చూడండి. మరి దేవదూతలకు ఇష్టము కలిగించలేదా? దేవదూతలకు ఎంతో ఆయనకి ఇష్టం లేదా? దేవదూతలు ఆయన సంతోషపెట్టలేదంటే అవుననే చెప్పాలి. యూదారాధన పత్రికలో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టక కటిక బిలములో వాటిని అప్పగించను రాయబడింది. కాబట్టి వారు పాపం చేసినప్పుడు వారిని అప్పగిస్తూ వచ్చారు. అయితే మన మీద ఇంత పిచ్చి ప్రేమ మాట వాడితే బాగుంటుంది. ఏ ప్రేమ? అవును, పిచ్చి ప్రేమ. ఆయన నిజంగా మన విషయంలో ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. అంటే మన కొరకే ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే ఇంకేమనాలి? అది ఆ పిచ్చి ప్రేమకి ఏమనాలంటే శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అందుకే ఆయన ప్రాణం పెట్టగలిగాడు. అందుమాత్రమే కాదు, ఆయన ప్రాణం పెట్టి దాన్ని తిరిగి తీసుకునేవాడిగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరిగి తీసుకునేవాడిగా ఉంటున్నాడు. కొలస్సీ 1:15 వచనం ఎవరైనా చదవాలి. కొలస్సీకి రాసిన పత్రిక 1:15 వచనం చదవండి ఎవరైనా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి. ఇప్పుడు 10వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 17 అందరూ కలిసి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18 కలిసి చదువుకుందామా? 18 కూడా. సంగమును శరీరములకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది మృతుల నుండి లేచుటలో ఆది చూసారా? మృతుల నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఎంతో మంది లోకానికి వచ్చి చనిపోయారు, కానీ తిరిగి లేచిన వారు ఎవరు? నన్ను ఇది పక్కనే ఎవరు లేదు. ఒక్క ప్రభువు యేసుక్రీస్తు వారే, ఆయన ఒక్కడే తిరిగి లేచిన వాడు, సజీవుడైన దేవుడు.
అందుకే మృతుల్లో తిరిగి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఎందుకు చెప్పండి చూద్దాం. అక్కడ రాయమని ఏమని, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము. కాబట్టి మొట్టమొదటి గొర్రెపిల్లగా మనం రక్షించాడు. రెండవది మనలో ఆయన ప్రాముఖ్యతను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యత అనేది చాలా వివరణతో కూడిన అంశం. కొన్నిసార్లు మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం కాకపోయినా మన జీవితాలతో కూడా ఆయనకు ప్రాముఖ్యత మనలో, మన ద్వారా ఆయన కలగాలని ఆయన ఉద్దేశమై ఉంది. అదే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దయచేసి అందరం కలిసి మనము 5-6 వచనాలు కలిసి చదువుకుందామా? 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు అందరం కలిసి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి అన్నమాట, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఈ మాట చూసారా? మూడవదిగా. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ వచ్చాము. రెండవదిగా మనం ఏం చూసాము చెప్పండి. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలిగింది. కాబట్టి అది నాడు ప్రభు చూడండి, మనలో ఆయన ఉన్నవాడే, అందరిలో ఉన్నాడు. ఆయన మూడవది అంటాడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అంట. ఆ మాట చూసారు, ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎంత చక్కగా రాయబడి ఉంది. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నాడా? అవును, అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి. సరే, ఎలా వ్యాపించున్నాడు? ఇట్ ఇస్ ద సింబల్ ఆఫ్ సైన్. అంటే రెండు చెప్పి నేను అన్నమాట ఒక గుర్తుగా అసలు చెప్పండి. ఎలాగైనా అందరిలో వ్యాపించుకున్నాడు. సరే, ఒకరోజు చెప్తున్నాను కానీ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 కానీ 25 కానీ చదవండి. రండి దయచేసి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25 చదువుతారా? ఆయన అందరికీ జీవంలో ఊపిరిని అది చూడండి. కాబట్టి అందరిలో వ్యాపించి ఉన్నాడంటే ఎలాగో వ్యాపించి ఉన్నాడు? అందరికీ జీవమును ఊపిరి. ఇప్పుడు జీవం అంటే ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు. ఇంకే 2 పాటలు రాయించాడు. ఏమని రాయించాడు? ఊపిరి. ఇప్పుడు ఆయన ఊపిరే దేవుడు కాదనడానికి ఏమాత్రం వీలు లేదన్న. ఆయన ఊపిరి. అందుకే ఆయన మనలో వ్యాపించి ఉన్నాడు. ఎందుకు వ్యాపించాడు? అలా చెప్తారా? ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగుతుంది. ఏం ప్రాముఖ్యం కలుగుతుంది? ఆయన సరే ఊపిరిని చూసాము, అందరిలో వ్యాపించి ఉన్నాడని చూసాము. ఏమి ప్రాముఖ్యత కలుగుతుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నాము. చదవలేదు. 23. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అర్థమైందా? ఎందుకని వ్యాపించి ఉన్నాడు అంటే, ఎందుకు వ్యాపించినాడు? తండ్రి కోరికను తీర్చడం. కాబట్టి వ్యాపించి ఉన్నవాడేమో జీవమును ఊపిరి ఉన్నాడు. ఎందుకు వ్యాపించి ఉన్నాడు అంటే తండ్రి కోరికను. ఏంటి తండ్రి కోరిక? ఇదన్నీ మీరు చెప్పండి అంటారా? అక్కడ రాయబడింది, ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు. కాబట్టి ఆ ఆరాధన అంటే కుమారుడు వచ్చి అందరిలో ఉన్నవాడై, అందరిలో వ్యాపించి ఉన్నవాడై,
ఆయనకు ప్రాముఖ్యం కలుగు నిమిత్తమై ఇట్టి బోధాన్ని చెప్పడం కంటే ఇట్టి అనుభవంలో మనం తీసుకొస్తున్నాడు. అలాంటి శిష్యులకు చూడండి ఈ విషయాన్ని మరి బోధపరచలేదు, లేక తెలియపరచలేదు. ఒక సామాన్యమైన సమరయ స్త్రీకి బయలుపరిచాడు. ఎంత ఆశ్చర్యం కదా! అందుకే మగ్దలేని స్త్రీకి బయలుపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఏంటి ఇక్కడ ఆశ్చర్యం? అవును, ఆమె అంతగా ప్రేమిస్తాము. మగ్దలేని మరి ఏం చేస్తుంది? ఆయన ప్రేమిస్తాము. అందుకని ఆమెకు బయలుపరిచాడు ఆయన పునరుద్ధానం గురించి. అందుకే ఆమె తెల్లవారక ముందే, ఎప్పుడంట? తెల్లవారక ముందే, ఇంకా చీకటిగా ఉండగానే పెద్దల కంటే ఇంకా ఇవన్నీ రాయబడ్డాయి చాలా సువార్తలు. ఎంత ఆశ్చర్యం కదా! ఆమె ఎంతగానో ప్రేమిస్తూ వచ్చింది చూడండి. అందుకే ఈ ఆరాధన ప్రత్యక్షత మరి పురుషులకు కాదు కానీ ఎవరికి? స్త్రీ. పాపం కొంతమంది అమాయకులు చెప్పారో లేకపోతే ఏమని చెప్పాలో తెలియదు కానీ స్త్రీలు ఆరాధించకూడదు అంటారు. అది ఎంత తప్పిదమో. బ్రదర్ అండ్ ఫెలోషిప్లో అదే చెప్తారు. ఏమని? స్త్రీలు ఏం చేయకూడదంట? అసలు ఆరాధన బయలుపరిచిందే వారు. ఆరాధన చేయించండి ఎట్లుంటారు ఇంకా అంటే వారు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని అర్థం. సరే, ఏదేమైనా నిజంగా దైవుడు భక్తి గారికి దేవుడు ఈ మర్మాన్ని బయలుపరిచాడు. మనం అందరము ఆయన ఆరాధించాలన్న విషయం. పురుషుడు స్త్రీ అని ఏ భేదము లేదు. భేదాలు మనం పెట్టుకునే తప్ప భేదాలు ఆయన ఉండవు. అది ప్రభు ఏం చేశాడంటే ఆయన ఆరాధించమని చేయబడాలని తెలియపరుచుకోవచ్చు. కాబట్టి మనం చూస్తే అవసరం 4 సంగతులు మనం చూస్తాం. మొట్టమొదట ఆ గొర్రెపిల్ల మనకు రక్షణను అనుగ్రహించాడు. సరే, మనం జ్ఞానం లేక చెరబడబడిన వారిని మనం చూస్తాం. రెండవదిగా ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం. సరే, మూడవది అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించినాడు చూసాము? జీవమును ఊపిరి ఉన్నాడు. తర్వాత 4వది మనం ఏం చూసాము? ఎందుకు అలా వ్యాపించి ఉన్నాడు అంటే తండ్రికి కోరిక తీర్చబడ్డాడు. ఏంటి తండ్రి కోరిక అంటే ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అది తండ్రి కోరిక. సరే, అదే మనం చూస్తా వస్తే ఇక్కడ రాయబడి చూడండి. రండి దయచేసి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదవబడి దాకా ఆయన సమస్తమునకు ఆయన చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అంటే మన జీవములకు, మన ఊపిరికి, మన సమస్తానికి కూడా, మన కష్ట నష్టాలకు కూడా, అన్నింటిలో కూడా ఆయనే మనకు ఆధారం. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే 44వ కీర్తన చూడండి. 44వ కీర్తనలు 44వ కీర్తన అందరం కలిసి 22వ చదువుకుందామా? 44:22 అందరం కలిసి చదువుదాం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెమని మేము ఎంచబడుచున్నాము. చూడండి, వదకు సిద్ధమైన గొర్రెమని. కాబట్టి ఈనాడు మనం 5వదా 4వదా? 5 కరెక్ట్. నిన్ను బట్టి, ఎవరిని బట్టి అంట? ప్రభువును బట్టి. కొన్నిసార్లు మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా, ఎందుకు ఇలాగ మాట్లాడతారు అనిపిస్తుంది నిజంగా. అయితే అనిపించడం మనం ఎవరిని చూడాలా? నిన్ను బట్టి. ఎవరిని బట్టి అంట? ఆయన బట్టి. ఆ గొర్రె పిల్లలను బట్టి మనం కూడా ఏమవుతున్నామంట? వధింపబడిన గొర్రె పిల్లలుగా చేయాలి. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత! అందుకే చాలా బాగుంటుంది. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. 12 వ 22 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171
ఇక్కడ 2, 3 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. చదువుదామా? 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. కలిసి ఉన్నాయి కదా? సరే. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమును కలిగి దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తును. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. శిలువను సహించి ఈనాడు శిలువను చూడడం మాత్రమే కాదు, మనకు ప్రభు ఇవి ఎన్నోదవుతుంది? 5 అయిపోయింది. 5 అవుతుంది. వదకు చేయబడిన గొర్రె. కాబట్టి ఇక్కడ 6వ చూస్తా వస్తే శిలువను సహించి, కాబట్టి మనం వధింపబడుతున్న వాస్తవమే. మనం ఎలాగ వధింపబడగలము, ఎలాగ మనం ఓర్చుకోగలము అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది. మనం అంతగా సమర్పించుకొని దేవుని కొరకు వచ్చినప్పుడు వ్యర్థమైన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఎంతో రోషం అనిపిస్తుంది. మనం దేంట్లో ఉన్నాం? శరీరంలో ఉన్నాం కదా, మామూలు రాదమ్మా. అయితే ఆయన సూచించినప్పుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచించారు. అలా వంచగా నేను ఇందాక వచ్చే ముందుగానే దైవ మర్మాల్లో ఏం రాశారో చూద్దామని నేను చూస్తూ వచ్చాను. ఇదే మాట రాశాను. వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించి వారి మౌనంగా ఎందుకు ఈ మాట వస్తామని నేను వాక్కు ఇది చెప్పబోతున్నాను. ఈ మాట కనబడుతుంది దైవ మర్మాలు 3 చదువుతూ వచ్చాను. మీరు యెహోవాను ఆనందించడం వలన, మీరు యెహోవాతో ఆనందించడం వలన మీరు బలమును నొందుదరని చెప్పేసి నెహెమ్యా గ్రంథం 8:10లో ఉంది. ఇది 1వ తారీఖు. 2వ తారీఖు కూడా అలాగే ఉంది. 3వ తారీఖున నీ శరీరం సంపూర్ణ సంతోషం కలదు. అయిపోయింది. నీ శరీరం సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యములు సుఖములు కలవు. ఈ 3 నేను ధ్యానిస్తా ప్రార్థన చేస్తా వచ్చాను అంటున్నాను. ఆ వాక్యం నాకు కాసుకొని ఉంది. ఏ వాక్యం? నేను చదివాను దాకా ఆ వాక్యం నా కోసం కాసుకొని. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. నేనేది వాక్యం చెప్పాను ఆ వాక్యం నా మీద చాలాసార్లు పనిచేస్తూ వస్తాను. నాకు సంతోషం కూడా, ఏం భయమే లేదు. అందుకంటే ఏమాత్రం నేను దిగులు చాలు, ఇంతకంటే ఎంతో ఎక్కువ చూశాను. ఎందుకంటే నా ఆరంభ జీవితాల్లోనే ఎన్నో శ్రమలు, ఒకటి కాదు. కొన్నిసార్లు అనిపిస్తాను నన్ను శ్రమ కోసం ప్రభు పిలిచాడు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే దేవుడు ప్రజలమైన మనం ఈ మర్మాన్ని దేవుడు చాలా మనసు. దేవుడు మనసు కూరుకోరు కాదు. మనం గమనిస్తూ వస్తే సర్వ లోకం 1 యోహాను 2:2 అంటారు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను కొరకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు, అదే అన్నమాట, కేవలం రాయచూరులో సాక్షులకు మాత్రమే కాదు, సర్వలోకం. ఎందుకు? అవును, నా మందకు కానీ వేరే గొర్రెలు నాకు ఏమంటారు? లేచిన వాడు లేని పైకి నిద్ర లేని పైకి లేచిన వాడు సార్ చేతులు కట్టుకొని మంచిగా లేదా మీరు? మీరు ఇద్దరు లేచి ముందుకు రండి. ఆ మధ్యలో ఉండదు. సరిగా నొక్క నిలబడు. కూర్చోద్దు, నిలబడాలి. లేదు లేచి నిలబడి నా చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలి. ఆయన కట్టుకోవాలి. మంచి పిల్లలు మీరు అల్లరి చేయండి. దేవుడు మనం అల్లరి చేయండి. సరే, కాబట్టి చూస్తూ వస్తే ప్రతి ఒక్కరి విషయం ఉంది అంటాడు. ఏమంటాడు? యేసు వైపు చూస్తూ. ఎవరు చూడాలంట? యేసు వైపు చూస్తూ. ఎందుకు? ఎప్పుడైతే ఆయన చూస్తూ వస్తామో చూడండి, మనకు సహనం ఏమవుతుందో చెప్పలేదు. సహనం పెరుగుతా లేక ఆయన చూడేమనుకోండి ఏం బయటకు వస్తుంది చెప్పలే. మన శరీరం కేకలేస్తుందిగా ఉంటుంది. ఎందుకని? ఆ సిలువను మనం అనుభవంగా చేసుకోలేదు కదా. సిలువను అనుభవంగా మనం చేసుకున్నప్పుడు
ఎలా ఉంటుందంటే మన అంతరంగంలో మన శరీరం పనిచేస్తుంది కాదు. అయితే ప్రభు ఎందుకు ఆ గొర్రె పిల్ల వధింపబడినట్లుగా ఉన్నాడని ఈ సంవత్సరం వాగ్దానం మనకంటే ఆ వధింపబడిన అనుభవంలో మనం వెళ్ళాలనుకునే ఉద్దేశం. కాబట్టి ఆరాధన మనం చూస్తూ వస్తే ఇక్కడ అదే రాయబడి ఉంది. ఏమని రాయబడింది? ఎవరిని తలంచుకోవాలంట? ఏమని రాయబడింది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఇక్కడ రాయబడి 2వ వచనం 3వ వచనం రాయబడి చూడండి. ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఎప్పుడైతే మనం ఆయన తలంచుకుంటామో చూడండి మన శ్రమలు ఏమనిపిస్తాయి చెప్పండి. మన శ్రమలు చాలా అల్పమైనగా అనిపిస్తాయి, చాలా తక్కువగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈరోజు చదువుతూ వస్తాయి, చదువుతూ వస్తాయి, అదే మాట వాడుతూ వస్తాయి. దయ్యములు పట్టిన వాడిగా అన్నారు ఆయన. ఎవరు? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇందాక చదువుతూ వస్తాయి ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. మనమైతే తట్టుకోగలమా? మనం ఎవరిని అన్నారనుకోండి మాట ఏం చేస్తాం? వెంటనే కోప్పడతాం, వెంటనే ఆవేశపడతాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి దయ్యములు పట్టిన వాడు అన్నప్పటికీ ఆయన ఎంతగా ఓర్చుకోవాలి. కాబట్టి మనం ఆయన తలంచుకోవడం అవసరం. అందుకే మన ఆరాధన మరి ఎంతసేపు ఈ లోక సంబంధంగా కాదు. ఆ గొర్రెపిల్ల చుట్టూ తిరిగాడు. ఆ గొర్రెపిల్ల మనకి ఏమంటున్నాడు, ఎన్ని అనుభవాలు కూడా తీసుకెళ్తున్నాడు. అది మనకు ఆరాధన. మన ఆరాధన ఆయనకు ఇంపైనదిగా ఉంటుంది. 7వదిగా మనం చూస్తూ వస్తే ఈయన సిలువను సహించి ఎక్కడికి ఎక్కిపోయాడు అంటే ఎక్కడ ఎక్కిపోయాడు? అక్కడ దేవుని సింహాసనం కుడిపా ఏమంట? దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి 7వదిగా ఆయన ఆసీనుడు. కాబట్టి ఆయన ఆసీనుడు కావాలంటే మెట్టుగా ఆయన ఎలాగో ఎక్కిపోతూ వచ్చాడు. వితౌట్ క్రాస్ దర్ ఈజ్ నో క్రౌన్ అంటే సిలువ లేకుండా కిరీటము లేదంట. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఆ రాజకీయ నాయకులు నిజంగా చెప్పులతో దెబ్బతింటారు, గుడ్లు వేస్తారు, ఎన్ని రకాలు. అసలు వాళ్ళని ఆనందంతో ఉండరు. నాకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళకి మోకపోగా అనిపిస్తుంది. అంటే అధికారం వాంఛ. చెప్పులతో కొట్టిన మీరు మా ప్రజలే ఓయమ్మా, ఏం ప్రజలో ఏమో అన్నా కదా. రాజకీయ నాయకులే చెప్తే తింటా ఉంటే ఆయన ప్రజలమైన మనము ఇంకెంత సహించాలి. నేను అందుకే ఆ మాట నాకు ఇవేం కొత్త కాదు. ఇంతకంటే ఎన్నో సంవత్సరంలో నేను వస్తూ ఇప్పుడు దేవుని ప్రజల మనకు కేంద్రం ఎవరు చెప్పండి కదా. యేసుప్రభు కాదు, గొర్రె పిల్ల వధింపబడిన యేసుప్రభు అంటే ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, అది వేరే సెకండ్. ఎవరు? దేవుని గొర్రె పిల్ల. మొదటి వాగ్దానం అదే కదా. ఏమన్నా చదవండి, మీకు కనపడుతుందా? వధింపబడే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఆయనే మన బలం, ఆయనే మన శక్తి, ఆయనే మన మహిమ, ఆయనే మన సింహాసనం కూడా. నా సెల్లో ఒక మంచి ఆప్షన్ ఉంది. రోజుకు వాక్యం పెట్టుకోవచ్చు. అయితే చిన్న వాక్యం పెట్టుకోవాలి. నిన్న మనం ఏం చేశానంటే దేవుడే నా కాపరి, ఆ తర్వాత దేవుడే నా ఊపిరి పెట్టాను. చిన్న వాక్యం అన్నమాట. ఆ వాక్యం పెట్టుకోవచ్చు నా సెల్లో. అది నేనే టైప్ చేసుకోవచ్చు, సెల్లో పెట్టుకోవచ్చు. నాకు అనిపించింది నిజమే కదా, ఆయనే నా ప్రభు. అలాగే మన జీవితాలు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలిగినట్టుగా మనం ఆయనకి కనపరుస్తూ ఆయన ఆరాధించి మనం అలాగంటి అనుభవాలు మరి ప్రభు తీసుకోవాలని మనం హెచ్చించుకుంటాం. రండి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభుని ఆరాధిద్దాము. క్లుప్తంగా ఆరాధన చేయండి. వాక్యం అంతా చెప్పాలని కాదు, క్లుప్తంగా ఆరాధన చేయండి. కాబట్టి ఆనందంలో పాల్గొంటుంది. కొంతమంది బయటకు లేచి వెళ్తున్నారు, వెళ్ళొద్దని దయచేసి ఆరాధనలోనే కూర్చొని అలా దేవుడిని కనపరచడం ఎంతో అవసరం. ఏ కారణం చేత వెళ్ళవద్దు. ఏదో షుగర్ పేషెంట్ అంటే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు
బలహీనతలో ఉంటారు కదా, కొంత వార్తలు వెళ్తా ఈ వారం తప్ప అనవసరంగా ఎవరు బయటికి పోవద్దు. దయచేసి మనం వారంలో పాల్గొంటున్నామా చేయండి. దయచేసి ఒక సహోదరుడు ఒక సహోదరు అలాగే మార్చాలి చేయండి బిగ్గర. మహాపరిశుద్ధమైన తండ్రి, పింగళనైనా ఇదే కాలంలో తీసుకుని లేఖను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఊపిరి మా సాధన తండ్రి, మా శక్తిమంతుడైన దేవుడు వేరేందుకు చూపిస్తున్నాం. అవును ప్రభా, గొర్రెపిల్లగా మా కొరకు వచ్చి తండ్రి, అయినా వధింపబడిన గొర్రెపిల్లగా తండ్రి ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని రక్షించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకప్పుడు ఈ తరుణం లేక లోకంలో తిరిగిన మమ్మల్ని, పాపముల చేత అపరాధముల చేత చదివిన మమ్మల్ని ఆయన మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకై నీకు స్తోత్రం. ఆయన ఈ మొదటి దినం 2021 మొదటి దినములు 3వ దినములు గల ప్రభా, నిన్ను ఆరాధించేందుకు ఆత్మతోను సత్యంతోను నిన్ను ఆరాధించేందుకు ఇచ్చిన ప్రభువులకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ నా దినస్తుతి ఆరాధన యేసయ్య నామములో అర్పించుకుంటున్నాను తండ్రి.